నమస్తే. 12 రాశుల వారికి కూడా ఈ నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి, లేకపోతే ఎటువంటి చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. మకర రాశి వారికి నవంబర్ నెలలో ఎంత హాయిగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్తేజంగా, ఎంత మోటివేటింగ్గా ఉండబోతోందో మనం తెలుసుకుందామా. మకర రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి కూడా తెలుసుకున్నారండి. మకర రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి శని భగవానుడు మీకు తృతీయ స్థాన సంచారం. అయితే ఆయన వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఆల్మోస్ట్ జూలై ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ నుంచి మీకు కాస్త లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో మీకు పెయిన్స్ లాంటివి ఏమీ మీకు కనిపించి ఉండవు. సో మీరేదో ఒక డిసిప్లిన్లోకి వెళ్ళుంటారు. లైక్ ఒక శారీరక డిసిప్లిన్, ఫిజికల్ డిసిప్లిన్ లాంటివి మీరు పెట్టుకుని ఆర్గనైజ్ చేసి పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు నవంబర్ ఉత్తరోత్తర సెకండ్ పార్ట్ ఆఫ్ నవంబర్ దాటిన తర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికల్లా మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఆ డిసిప్లిన్ కాస్త తప్పేసేసి మీరు వెళ్ళలేకపోవడం, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్లో జాయిన్ అయ్యారు, ఏదైనా యాక్టివిటీలో జాయిన్ అయ్యారు, మీరు అది వెళ్ళలేకపోవడం, డిస్కంటిన్యూ చేయవలసిన అవసరం రావడం, శారీరకంగా సుస్థి ఏర్పడడం, ఫిజికల్ ఇల్నెస్ ఏర్పడడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. తర్వాత మీకు ఇక్కడ కాళ్ళు ఉబ్బడం కానివ్వండి, కాళ్ళు కాస్త వాయడం కానివ్వండి, పాదాలు వాయడం కానివ్వండి, లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీ, థైస్, కాఫ్ మజిల్స్, నీ పెయిన్ ఇలాంటివి రావడానికి కూడా ఇక్కడ ఈ టైం నుంచి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఓవర్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకుండా చేసుకుంటే మంచిది. అప్పుడు ఇటువంటి నొప్పులు ఏం రావు కదా. ఓవర్గా నుంచోవడం కానివ్వండి అటువంటివి చేయకుండా ఉంటే మంచిది. మీకు ఎడ్యుకేషనల్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడు ఉంటారు. శుక్ర భగవానుడు దశమ స్థానంలో సంచారం కాబట్టి ఇక్కడ మీకేమవుతుందంటే ఎడ్యుకేషన్ పరంగా మీకు శుక్రుడు ఇక్కడ దశమానికి రాగానే అంటే తులకి వస్తారు. ఇక్కడ తులకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ మీ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మీ విద్యాబుద్ధులు కానివ్వండి, మీ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ కానివ్వండి, ఆయనది సొంత రాశి. ఓకే, అయితే తుల మీద ఉన్నప్పుడు ఆయనకి మేషం మీద కూడా దృష్టి పడుతుంది. అప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుంది అని అంటే ఇక్కడ మీరు పెట్టే ఫోకస్ కానివ్వండి, మీరు పెట్టే డిసిప్లిన్ కానివ్వండి, మొత్తం కూడా అంటే పరస్పరం బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్తూ ఉంటారు. స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్లో, విద్యాబుద్ధుల్లో, నేర్చుకునే దానిలో, చదువుకునే దానిలో యాక్షన్ ఓరియంటెడ్గా ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మేషానికి సంబంధించిన కుజ భగవానుడు కూడా మీకు చక్కటి కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి మీకు పెద్దగా అంటూ ఇక్కడ ఇబ్బంది అంటూ ఏం లేదు. ఎందుకంటే లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ముందుకు వెళ్ళడం, విద్యాబుద్ధుల్లో, స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్లో ఏదైనా సరే ఉత్తీర్ణతతో పాస్ అవ్వడం, మంచి ఫ్లయింగ్ కలర్స్లో బయటికి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లవ్ పరంగా కూడా అంతే. మీరు మీ జీవిత భాగస్వామి మీద మీరు మీ ఇంట్రెస్టెడ్ లవ్ అఫేర్ మీద, అంటే మీకు ఆల్రెడీ కనుక మీరు రిలేషన్షిప్లో ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఎవరి మీద అయితేనే ఉందో వాళ్ళ మీద మీరు చక్కగా ఫోకస్ పెట్టడం, వాళ్ళతో ఒక మాట అనడం, మాకు మీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ దృఢంగా ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుని చక్కగా ముందుకు వెళ్ళడం, తర్వాత వాళ్ళతోనే ఇంకా జీవితం గడపాలని ఒక ప్రామిస్, ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, డివోషన్తో ముందుకు వెళ్ళడం లాంటివి తప్పకుండా జరుగుతాయి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానానికి సంబంధించిన చంద్ర భగవానుడు కాబట్టి, చంద్ర భగవానుడి రాశిలో గురు సంచారం జరుగుతోంది కాబట్టి గురు భగవానుడు మకరానికి సప్తమమే అవుతారు కాబట్టి ఇక్కడ చాలా చాలా మంచిది అని చెప్పొచ్చు. ఇక్కడ నేను అన్నట్టుగా మీ జీవిత భాగస్వామి ఎవరినైతే మీరు ఎంచుకున్నారో ప్రేమ వ్యవహారం రీత్యా వాళ్ళతోనే మీరు ఇక్కడ జీవితాన్ని గడపడానికి సగౌరవంగా చక్కగా అందరి యొక్క మన్ననలు, అందరి యొక్క ఆదరాభిమానాలు, బ్లెస్సింగ్స్తో పాటు పేరెంట్స్ యొక్క ఆదరాభిమానాలతో పాటు బ్లెస్సింగ్స్తో పాటు దైవ నిర్ణయంతో మీరు దైవ సహాయంతో చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోయి హాయిగా వివాహానికి దారి తీస్తుంది. తప్పకుండా వైవాహిక జీవితం కూడా మీకు హాయిగా సాఫీగా ముందుకు వెళ్ళడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే బుధ భగవానుడు, శుక్ర భగవానుడు నవమ దశమాధిపతులు. మీకు బుధ భగవానుడు లాభస్థానంలో, శుక్ర భగవానుడు దశమ స్థానంలో. వెరీ గుడ్. ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, టెలిఫోన్ డిపార్ట్మెంట్స్, మొబైల్ టెక్నాలజీ, ఈ సిమ్ కార్డ్ సంబంధించి ఈ టెక్నాలజీ, చిప్ టెక్నాలజీ, తర్వాత మీకు మెడికల్ రీసెర్చ్ లాంటి వాళ్ళకి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, క్లాసికల్ సింగర్స్, డాన్సర్స్, ఆర్టిస్ట్,
ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ డర్మటాలజిస్ట్, వీళ్ళకి చాలా స్కిన్ స్పెషలిస్ట్, వీళ్ళకి చాలా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంక్లూడింగ్ పీడియాట్రిషియన్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆపర్చునిటీస్ ఏమైనా ట్రై చేసుకుంటుంటే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అప్లై ఫర్ యువర్ జాబ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మారాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా చూపించుకుని మారండి. ఎందుకంటే జన్మతః మీ జన్మ జాతకంలో ఏ రకమైన రిజల్ట్స్ ఈ ప్లానెట్స్ తీసుకొస్తున్నాయి అనేది మీ దశలు, మహాదశలు, అంతర్దశలను బట్టి ఉంటాయి. కానీ జనరిక్గా ఈ జనరిక్ అప్లికేషన్కి జనరిక్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రమే. జాగ్రత్త. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, శనివారాలు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈశ్వరారాధన, దామోదర ఆరాధన, తర్వాత వైష్ణవారాధన ఈక్వల్గా చేస్తూ ఉంటాం. శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం లేదు. అండ్ ఆ భేదాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు అనేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అంతే కదా. సో సోమవారాలు, శనివారాలు, తర్వాత ఏకాదశులు, తర్వాత పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఆ రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. కార్తీక పౌర్ణమి తర్వాత కార్తీక అమావాస్య ముందొచ్చే చతుర్దశి, తర్వాత అమావాస్య రోజు పొలాల అమావాస్య, ఇలా దామోదర ద్వాదశి అంటే కార్తీక దామోదర ద్వాదశి అంటాం, కైసిక ద్వాదశి అంటాం. ఇలా తులసి వివాహము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా 30 రోజులకి 30 ఈవెంట్లు, 30 చక్కగా మనం చేసుకోదగిన పూజలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అందరికీ ఉపయోగపడేలాగా మనకి వచ్చిన ఏ కొద్దిపాటి చిన్న చీమంత గోరంత కష్టం అనుకుందాం, గోరంత ఇష్యూ అనుకుందాం, ఆ గోరంత ఇష్యూని కూడా తీసేసేయడానికి తర్వాత పెళ్ళి కాని వారికి ఎంతో చక్కగా మీరందరూ కూడా శ్రవణం చేసినా చదివినా సరే, అంటే శ్రవణం అంటే విన్నా చదివినా సరే మీకు ఎంతో చక్కగా మంచి మేలుని చేకూర్చే శివమహత్యం కథ ఈరోజు చెప్పుకుందాం. అయితే శివమహత్యం కథలో పూర్వము శివయ్య రాజేశ్వరుని బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. వారు ఎంతో పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు అలా ఉండడం వలన ఈ శివయ్య అనే బ్రాహ్మణుడు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధనార్జన చేసుకుందామని బయలుదేరతాడు. అయితే ఒక ఋషీశ్వరి ఎదురై, నాయనా నువ్వు తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత నీకు స్వామి దర్శనం అవుతుంది, కానీ ధనార్జన ఎలా చేస్తావు, అలా కుదరదు, కాబట్టి నీకు శివమహత్యం కథ చెప్తాను, ఆ వ్రతం కథ ఎప్పుడు నువ్వు చక్కగా చేసుకుంటూ ఉండు, నీకు నిత్యం శుభం జరుగుతుందని చెప్పి ఆ శివమహత్యం కథ చెప్తాడు. పూర్వం వంగదేశ రాజకుమార్తె ఒక ఆవిడ ఉండేది, సీమంతిని అని. ఆ సీమంతినికి ఒకరోజు ఒక ఋషీశ్వరి భార్య మైత్రేయి అని ఆవిడ ఆ వనంలో ఆ అమ్మాయి అందరూ చెలికత్తలందరూ తిరుగుతుండగా పూలు ఏరుకుంటూ ఉండగా ఆవిడ ఏం చెప్తుందంటే ఈ శివమహత్యం కథ అంతా ఆ అమ్మాయికి చక్కగా చెప్పి వినిపించి కథ విధానం అంతా చెప్పి చక్కగా ఇలా పూజ చేసుకోమ్మా, శివుడికి పార్వతీదేవికి పూజ చేసుకుని తెల్లటి పుష్పాలతో అర్చించు, చక్కగా ఆ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షంతలు వేసుకో తల్లి అని కథ చెప్తుంది. కథ చెప్పిన తర్వాత ప్రతి సోమవారం కూడా సీమంతిని చాలా చక్కగా విధి విధానాలతో పూజ అంతా చేస్తుంది. చంద్రవల్కుడు అనే మహారాజుకి ఇచ్చి సీమంతిని వివాహం చేస్తారు. అయితే ఆ చంద్రవల్కుడు తో వివాహం అయిన కొంతకాలానికి ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, స్నేహితులతో కలిసి యమునా నదిలో నదీ తీరాన నదిలో నావపై బయలుదేరతాడు. నదిలో నావపై బయలుదేరిన రాజకుమారుడికి ఒకసారి ఏమవుతుంది, నావ తిరగబడిపోయి నదిలో రాజకుమారులందరూ కూడా మునిగిపోతారు. ఈ నదిలో మునిగిపోయిన రాజకుమారులందరినీ కూడా తక్షకుడు, నాగలోకానికి చెందిన తక్షకుడు యొక్క ఈ మహారాజు యొక్క ఈ ఆ దేశానికి చెందిన నాగకన్యలందరూ కూడా ఇతన్ని పట్టుకుని, ఆ రాజకుమారులందరినీ పట్టుకుని తక్షకుడి వద్ద తీసుకెళ్తారు. తక్షకుడు తన దివ్యదృష్టితో ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన ఏం చేస్తారు, వీళ్ళ రాజకుమారులందరినీ మనలతో సత్కరించి చక్కగా వాళ్ళకి నాగలోక సౌందర్యాన్ని అంతా తిలకింపజేస్తాడు. నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, ఆ పనిలో పడిపోయి పూర్తిగా లేట్ అయిపోయి మైమరిచిపోతారు ఈ రాజకుమారులు. ఈలోగా ఏమవుతారు, దాయాదులు బయలుదేరుతారు. దాయాదులు అంటే ఎవరు, రాజ్యాన్ని అపహరించి ఆ చెరసాల్లో పెట్టేస్తారు ఈ రాజకుమారి యొక్క తల్లి తండ్రిని. సీమంతిని కూడా పాపం అన్నీ కోల్పోయి ఆ చెలికత్తలతో నదీ స్నానానికి వెళ్ళి పాపం దిక్కుతోచిన దానిలాగా ఉంటుంది. ఒకరోజు బొట్టు కూడా లేకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటే ఈలోగా ఈ సీమంతిని చేసిన కథకి శివుడు ప్రసన్నమై శివుడు కల్లో కనిపించి చెప్తాడు ఈ అమ్మాయికి, నాన్న నీ భర్త వస్తున్నాడు, నువ్వు భయపడకు, చక్కగా పూజ చేసుకోని. ఈలోగా రాజకుమారుడికి జ్ఞానోదయమై శివుడు దయ వల్ల తక్షకుడికి చెప్తాడు, మా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నేనేమో ఇక్కడే ఉండిపోయాను, నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పి నమస్కారం చేసుకుని తక్షకుడు అమృత భాండం ఇస్తాడు. నీకు, నీ భార్యకి, నీ కుటుంబానికి కూడా ఎప్పుడూ కూడా ఏమాత్రం లోటు ఉండదు. అమృతం అంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణం లేనట్టే. ఆ భాండం తీసుకుని అమృత కుండంతా తీసుకుని తక్షకుడు బయలుదేరతాడు.
నది తీరం దాకా చేరేసరికి బొట్టు లేకుండా ఉన్న సీమంతిని చూసి తక్షకుడు అసలు గుర్తే పట్టకుండా సీమంతిని కూడా భర్తను గుర్తుపట్టదు. జరిగిన వృత్తాంతం అంతా మాయావి రూపంలో తక్షకుడిని తలుసుకుని మాయా వేషం వేసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు. వెళ్ళి తల్లి నీ భర్త 3వ రోజుకి తిరిగి వస్తాడు అని భర్తే భార్యకి ధైర్యం చెప్పి మాయావేషంలో ఉన్నాడు కదా, సో భార్య కూడా గుర్తుపట్టదు. వెళ్ళిపోయి దాయాదులందరికీ హెచ్చరిక పంపిస్తాడు. నేను ఇలా తిరిగి వచ్చేసాను, మీరు రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి, మీరు కనుక రాజ్యం వదలకుండా వెళ్ళిపోతే యుద్ధానికి సిద్ధం కండి అని. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు కదా. ఈలోగా చెరసాల నుంచి తల్లి తండ్రిని విడిపించుకుంటాడు. తల్లి తండ్రి ఏమంటారు, సీమంతిని చేసిన శివమత్యం కథమొలానే ఇదంతా ఇంత మంచి జరిగింది, లేకపోతే ఈ రాజ్యము భ్రష్టు పట్టేది, అందరం కూడా కోల్పోయే వాళ్ళం మొత్తం అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ దంపతులిద్దరు కూడా నిత్యం శివమత్యం కథ చదువుకుంటూ ఎల్లవేళలా చక్కగా ఉంటూ అంత్యమున శివ సాన్నిధ్యం చేరి మోక్షాన్ని పొందుతారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివమత్యం కథ స్త్రీల వ్రతకథ పుస్తకాల్లో ఉంటుంది. ఆన్లైన్లో కూడా దొరకచ్చు. నేను చూడలేదు ఆన్లైన్, మీరు వెతకండి. ఒకవేళ నాకే దొరికితే కనుక నేనే మీకు PDF రూపంలో పంపించేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి డౌన్లోడ్ చేసుకోండి. కథా పుస్తకాలు మీకు కష్టం అయితే కనుక ఎల్లప్పుడూ ప్రతి సోమవారం చక్కగా ఉపవాసం ఉంటూ తలస్నానం చేసే నియమం ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట దీపం పెట్టుకుని, శివాలయంలో అయినా పర్వాలేదు, ఇంట్లో అయినా పర్లేదు, ఆవునేతో దీపం పెట్టుకుని కథ చదువుకుని అక్షంతలు వేసి శివపార్వతులకి నమస్కరించుకుని బెల్లం ముక్క అయినా సరే, మీరు ఏమాత్రం ఏ నివేదన చేయలేకపోతే బెల్లం ముక్క అయినా నివేదించండి. చక్కగా ఈ పూజ చేసుకోండి. ఎంతో నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకి కూడా వివాహం అయిపోతాయి. శుభం భూయాత్.